అన్ని క్రాఫ్ట్స్ కి పోటాపోటీగా చేశారు. సో మన ముఖ్యంగా క్యూబా గారి సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. సో ఎలా ఉండేవాళ్ళు సెట్ లో? అంటే క్యూబా గారు అంటే సార్ ఆయనేమో పోలాండ్ నుంచి వచ్చారు కదా, ఆయన స్లాంగ్ వేరే, యాక్సెంట్ వేరే ఉంటది. సుకుమార్ గారి తెలుగు, అంటే వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉండేది? మాట్లాడతారు బట్ యాక్సెంట్ అంటే సుకుమార్ గారు చెప్పారు పెద్ద అంతగా ఇంగ్లీష్ నాకు. ఫస్ట్ ఒక ఫ్రేమ్ పెట్టేసి తీస్తారు కదా, తీసిన తర్వాత చూస్తుండే హే క్యూబా దిస్ ఇస్ ఓకే అంటుండే ఎవరు మన కుమార్ సార్. దిస్ ఓకే బట్ దిస్ ఫ్రేమ్ ఇస్ జస్ట్ ఐ డోంట్ లైక్ ఇట్, ప్లీజ్ జస్ట్ రిమూవ్ ద రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అంటుండే. అట్లా వాళ్ళిద్దరు కుదురుకొని చేస్తుండే. ఇంకోటి క్యూబా గారు మాలాంటి ఆర్టిస్టులను కూడా రాగానే హలో సార్, అకౌంటెంట్ సార్, గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యు సార్ అంటుండే. ఆయన అలా ప్రతి ఒక్కరిని అంటే ఎగ్జాంపుల్ చెప్పా, అలా ఉంటారు కదా క్యారెక్టర్స్, వచ్చి అందరిని కలుస్తుండే. చూడగానే హాయ్ గుడ్ మార్నింగ్ సార్ అని అందరిని కలిసిన తర్వాత కూడా ఆయన ఆయనే కాకుండా ఇంకో ఆయన ఉంటాడు, ఆయన ఫ్రెండ్ టామీ, వాళ్ళిద్దరు కలిసి ఫ్రేమ్స్ పెడుతుండే. ఇప్పుడు వాటి గురించి కూడా చాలా మంది డిస్కస్ చేసుకుంటున్నారు కొన్ని షార్ట్స్ లలో, అసలు అదిరిపోయాయి. అండ్ తర్వాత కూడా మన డైరెక్టర్ గారు చెప్పిన ఫ్రేమ్స్ కి 100% పెట్టి అంటే ఆయన 200% పెట్టి ఫుల్ సాటిస్ఫాక్షన్ చేస్తుండే డైరెక్టర్ గారిని కూడా. అసలు ఆ ఫ్రేమ్స్ చూసినప్పుడు మేము అక్కడే చూసాం, ఇంత అదిరిపోయింది ఏంటి అసలు అనుకున్నట్టు. ఇప్పుడు అది థియేటర్లో చూస్తే ఇంకా అసలు యాక్చువల్గా వాళ్ళకి గొప్పతనం సార్. యాక్చువల్గా టామిక్ గారు మన కూబా గారు ఏంటంటే మన తెలుగు లైటింగ్ ఏంటంటే మన ఆపోజిట్ లో లైట్ పెట్టి, అంటే ఇప్పుడు ఆ లైట్ ఉంది ఆపోజిట్ లో మనం లైట్ పెట్టి మనం ఫోకస్ చేస్తాం. బట్ కూబా గారు ఏంటంటే బ్యాక్ సైడ్ లైట్ పెట్టి కూడా షూట్ చేసేవాళ్ళు. యాక్చువల్గా బ్యాక్ సైడ్ లైట్ పెడితే మన మీద నీడ పడుతుంది, అలాంటి దాని లాంగ్ ఎక్కడో లైట్ పెట్టి ఆ లైటింగ్ సెట్ చేయడం కూబా గారే అది. అండ్ ఆయనతో పాటు మన తెలుగు వాళ్ళు కూడా ఉండే, హరి గారు, కుమార్ అన్న గానీ టీం ఉండే, మన టీం అంతా కూడా చాలా మంచి ఆయనకు అడాప్ట్ అయిపోయారు. సూర్య అన్న వీళ్ళందరూ ఉండే, వీళ్ళందరూ ఏంటంటే మంచి అడాప్ట్ అయిపోయి వీళ్ళొక మంచి టీమ్ గా, అంటే ఒక డిఓపి టీం అనగానే వాళ్ళు ఇంకంతా ఈయన చెప్పగానే మొత్తం టీమ్ లీడర్ చెప్పగానే ఎలా సెట్ అవుతుందో అలా మొత్తం ఇప్పుడు మన స్టూడియోలో ఎలా లైట్స్ అవన్నీ మంచి పర్ఫెక్ట్ గా సెట్ చేసేసి ఫ్రేమ్ ఫిక్స్ చేసేసి డైరెక్టర్ గారు చూపిస్తుంది. ఇంకా డైరెక్టర్ గారు చూసి ఓకే సూపర్ బాగుంది అని చెప్పేసి టేక్ వెళ్ళిపోయే వాళ్ళం. అన్నిటికంటే హైలైట్ జాతర సీన్ తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయమా ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే. సో ఉన్నారా మీరు ఎప్పుడన్నా? సో ఎలా అనిపించింది మీకు? చూసారు కదా థియేటర్ లో చూస్తే నార్మల్ గా లేవు పొనగాలి దానికి మాకు ఆల్మోస్ట్ అక్కడ కూడా ఉన్నప్పుడు కూడా మాకు భయం వేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ రపాగా వచ్చిన తర్వాత ఇంక మేము అమ్మో ప్యాకే. ఎలాంటి ఆయన ఆఫీస్ సీన్ ఉంటది కదండి, ఇప్పుడు తారక్ గారిని చంపేసి కదా ఆయన హోల్డ్ చేస్తాం. అప్పుడు మేము హోల్డ్ చేసేటప్పుడు మంచి గింజుకుని ఉంటారు కదా, నిజంగా పట్టుకోవడం కూడా భయం వేసేది మాకు. అంటే లీనమైపోయేవాళ్ళు. అంటే ఆ హోల్డ్ అంటే ఇప్పుడు ఒక ఏమంటారు మన మీద ఒక అమ్మవారు పూజ ఎలా ఉంటాం ఆ రేంజ్ లో ఇంకా ఆయనకి ఎవరు కనిపించట్లేదు. ముందు వాళ్ళ మీద ఫోకస్ ఉంది, కొడుతున్నారు. ఇంతలో పావని గారు వచ్చేటప్పుడు నరికేది ఆగుద్ది. ఆ సెన్స్ లో ఇప్పుడు తెలుస్తుంది ఓకే నేను ఒక దీనిలో ఉన్నానని. అప్పుడు మేము పట్టుకునేటప్పుడు ఆయన చేసేది ఉంటా అబ్బో మేమేం భయపడే సార్ కదా ఏమైనా గట్టి పట్టుకుని అని మేము మామూలుగా సార్ అని చెప్పి నార్మల్ గా పట్టుకునేవాళ్ళు. అలా పట్టుకుంటే నాకు ఫీల్ ఎలా వస్తుంది, మీరు గట్టి టైట్ చేయాలి కదా, నన్ను టైట్ చేయాలి కదా. మీరు చూసారు చాలా ఒక్కొక్కరు అందరం టైట్ పట్టుకుంటాం. ఆ టైట్ పట్టుకుని మమ్మల్ని ఇద్దరు అప్పుడు నేను మా రమేష్ బ్రో అని ఇద్దరం ముందేళ్ళు పడతాం. అప్పుడు అప్పుడే మాకు దెబ్బ తేలితే సారు ప్రికాషన్స్. కానీ మామూలు హార్డ్ వర్క్ కదండి, మా వాళ్ళు వెనక పడతారు. వేసుకోవడం అదంతా చాలా అలా కాకుండా బండి గారు హార్డ్ వర్క్ నిజంగా ఉన్న హ్యాట్సప్ అండి. నేను సినిమాలు చేస్తుంటాను కానీ బేసిక్ గా మేము కూడా సినిమాలు చేస్తున్నప్పుడు కానీ ఎంతో కొంత మనకు కూడా విసుగు అనేది వస్తుంది. కానీ ఆయన హార్డ్ వర్క్ అండి బాబోయ్. ఆయన చూస్తే నిజంగా ఎంతమంది అయినా సరే ఆయన చూసి నేర్చుకోవాలండి. ఇప్పుడు కొత్తగా వచ్చి ఇండస్ట్రీ గారు కొత్తగా వస్తారు కదా ఆర్టిస్టులు, నిజంగా అతనికి ఉన్న ఓపిక మనం చూసి నేర్చుకోవాలండి. అందుకోసం నేషనల్ అవార్డు. అంటే ఇప్పుడు నేను ఆయన చూసి ఒకనొక టైంలో నేను కూడా ఆయన చూసి ఎలా అని చెప్పేసి నేను అనుకున్నా. అంటే ఎన్ని టేకులైనా సరే పక్కన పెడితే ఆయన పర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గదు. ఆయన నచ్చలేదు అనుకోండి ఇంకోటి చేస్తే బాగుంటది కదా అంటే తపన. ఇప్పుడు చెప్పాలంటే సుకుమార్ గారు పని రాక్షసులే, ఇప్పుడు మన బన్నీ గారు ఇద్దరికి అలా కుదిరిపోయిందండి. ఇద్దరు పని రాక్షసులే, ఎలాంటి నచ్చాలి. ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు టికెట్ కొనుక్కుని డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ కొంటున్నాడు. వాళ్ళు ఎందుకు కొంటున్నారు? ఆనందించడానికి కదండి. థియేటర్కి వచ్చారంటే హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళాలి. అలాంటి ఫీలింగ్ అనేది ఇచ్చేయారు. నేను వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉండేది సుకుమార్ గారు డార్లింగ్ బాండింగ్ అదిరిపోతుంది. వాళ్ళిద్దరు బాండింగ్ మేము చూసాం కదా. డార్లింగ్ ఈ సీన్ అలా లేదండి డార్లింగ్ కదా
దాన్ని ఇంకోటి చేస్తాం ఓకే అంటే ఏదో చిన్నపిల్లలాగా ఇంకోటి చేస్తే బాగుంటుంది ఇంకోటి అంటే ఆ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండేది అనమాట. ఇంకోటి చేసేది కూడా క్లోజ్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేశారు. అంటే యాక్చువల్ చిన్న చేంజ్ ఉంది అనుకో, క్లోజ్ తీసుకోవచ్చు అది మొత్తం సీన్ బట్ సార్ అలా కాదు, ఫస్ట్ నుంచి మొత్తం సీన్ చేసావు షార్ట్ మొత్తం. అది గొప్ప విషయం సార్. బన్నీ గారు కూడా ఆపోజిట్ యాక్టర్ ఉంటారు, కో యాక్టర్ ఉంటారు కదా, ఆయన కూడా కొంచెం టేక్ లెవెన్ అవుతుంది అనుకో, ఏం లేదు కూల్ గా పర్లేదు, టైం పర్లేదు అంటే మేమేమైనా మిస్టేక్ చేస్తాం ఇస్తాడు ఆయన. ఇప్పుడు అంత సపోర్ట్ ఇచ్చి చేయడం కూడా మామూలు విషయం కాదు. ఫ్రీ టైమ్ లో కూడా మామూలుగా మాట్లాడుతుంటారు. అంత కోఆర్డినేషన్ చేసుకుంటేనే అంత బాగా వస్తుంది. కోఆర్డినేషన్ చేసుకుని ఆయన సీన్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి రప్ప సినిమాలో కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ జపాన్కి వెళ్ళి ఆ భాష నేర్చుకుని అది కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది. దాని గురించి ఏమన్నా మాకు క్లారిటీ? అంటే దాని ముందు ఒకటి ఇప్పుడు చెప్పారు యాక్చువల్ గా మన హార్డ్ వర్క్ గురించి చెప్పారు కదా, మన హీరో గారు డైరెక్టర్ గారే కాకుండా వాళ్ళు కూడా తీసుకున్న టెక్నీషియన్స్ కూడా ఫుల్ హార్డ్ వర్కర్స్. మీకు ఆ ఫైట్ గురించి నిజంగా చెప్పాలి, నబాకాంత్ అని చెప్పి ఫైట్ మాస్టర్, అదే కొరికి పడేసి రప్ప 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 అంటారు కదా, ఇప్పుడు కలెక్షన్స్ కూడా రప్ప 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 వచ్చి పడుతున్నాయి. అది అండ్ దాని ముందు ఏదైతే మన జాతర సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ కూడా ఫైట్ మాస్టర్ చేసిన ఫైట్స్ అండ్ వైల్డ్ ఫైర్ అని చేసిన దగ్గర నుంచి చూసాము. అసలు నిజంగా ఫుల్ హార్డ్ వర్క్. ఆయన కూడా అంత హార్డ్ వర్క్ చేయడం వల్ల కరెక్ట్ హార్డ్ వర్కర్స్ అంటే మన హీరో గారు డైరెక్టర్ గారు హార్డ్ వర్కర్ ని పట్టుకొచ్చుకోవడం వల్ల వీళ్ళకి కూడా మంచి ఈజీ అయిపోయింది. బాగా చేసేసి అసలు ఆ మెయిన్ ఇప్పుడు చాలా మంది అదే మాట్లాడుకుంటున్నారు అనమాట, క్లైమాక్స్ ఫైట్ గురించి అండ్ జాతర. అలాగే కొరియోగ్రాఫర్స్ విషయానికి వస్తే కూడా ఇప్పుడు గణేష్ ఆచార్య మాస్టర్ ఉన్నారు. ఆయన మన గంగో అమ్మవారి తల్లి అది ఉంది, గంగో రేణుక తల్లి అని సాంగ్ ఉంది కదా, గంగో రేణుక తల్లి సాంగ్ అయితే ఏంటి, సూసైకి అయితే ఏంటి, పుష్ప పుష్ప ఇట్లా ఇవి చాలా సాంగ్ చేశాడు ఆయన. కిసక్ సాంగ్ కూడా ప్రతి సాంగ్ని అసలు అల్టిమేట్ స్టెప్స్ అనేవన్నీ ఎగ్జాంపుల్ మేము చేసాం. కిసక్ సాంగ్లో మమ్మల్ని వాడారు, మమ్మల్ని మాకు ఇస్తే కూడా మేము కూడా చాలా ఈజీ కిస్ కిస్ కిసక్ అని చెప్పి అంత ఈజీ. అంటే ఒక ఆర్టిస్ట్కి మోల్డ్ చేయడం నేర్పించడం అనేది ఒక కొరియోగ్రాఫర్ మాస్టర్ గారు చాలా ఈజీ అన్నమాట. అంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు దాని వెనకాల చేశారు కాబట్టి ఇక్కడ మాకు వచ్చేసరికి కొంచెం ఈజీనెస్ చేయించారు. అలా ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ అండి. ఇంకోటి డ్రాగన్ ప్రకాష్ గారు అని ఉంటారు, ఆయన గురించి నేను చెప్పుకోవాలి. నిజంగా సార్ ఇప్పుడు సెట్లో ఉండేవారు, కొన్ని యాక్షన్ చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని చిన్న సీన్స్ కూడా తీశాడు. అసలు ఎంత క్యూట్గా చెప్తాడు తెలుసా. ఏండి మీరు గాబరపడకండి, ఒక బాగా చేస్తున్నారు మీరు, చేస్తారు సేమ్ సార్ లాగే. అంటే సార్ టీం చాలా పెద్దగా ఉండేది, శ్రీమణి గారు, విష్ణు గారు, ప్రవీణ్ గారు, వెంకట్ గారు, చాలా మంది ఉన్నారు, 20 మెంబర్స్ దాకా ఉన్నారు దాదాపు రైటర్స్ వాళ్ళందరూ. ప్రతి ఒక్కళ్ళు సార్కి అసలు ఆ టీం ఎట్లా దొరికిందో కానీ నిజంగా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు డైరెక్టర్లు కాబోతున్నారు. మీరు చూడండి వాళ్ళని సార్ ఏమన్నా చెప్పాడు ప్రతి ఒక్కరికి ఇచ్చేయచ్చని. అలా టీం అనేది టీం వర్క్ ఈజ్ ద బెస్ట్ వర్క్ అన్నట్టు అంత మంచి టీం దొరికి అలాంటి టీంలో మేము ఆర్టిస్టులుగా వెళ్ళి మాకు కూడా చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఓకే, చివరిగా శ్రీలీల గారి కిసిక్ సాంగ్ ఎలా అనిపించేది ఎక్స్పీరియన్స్? కిసిక్ అనిపించింది. మీతో ఎలా ఉండేవారు? అంటే ఆమె మార్నింగ్ వచ్చేదండి. యాక్చువల్లీ నాకు తెలిసి 6 days లో అయిపోగొట్టారు సాంగ్. అది దగ్గరకు వస్తుంటే ఆ సాంగ్ లో హీరో గారు అండ్ హీరోయిన్ అందరు కాంబినేషన్ ఉంటుంది. మీకు రష్మిక మందాన కూడా ఉంటారు. ఆమె ఎనర్జీ ఉండేదండి, ఆమెకు స్టెప్స్ ఇచ్చారు ఫుల్. ఆమె డ్యాన్స్ ఆడాలి కదా, నేను అందరి దగ్గరికి వెళ్ళాలి. అలా ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ తోటి ఒక ఫ్రేమ్, మాతో ఒక ఫ్రేమ్, అలా వీళ్ళ మన సిండికేట్ వాళ్ళు ఉంటే వాళ్ళు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడ ఏ స్టెప్ చేసినా అంతే ఎనర్జీ మెయింటైన్ చేసేది. అండ్ మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు అదే ఎనర్జీ సెట్లోనే కూర్చునేది, మళ్ళీ ఈవినింగ్ కూడా అదే ఎనర్జీ మెయింటైన్ చేసేది. లాస్ట్ స్టెప్ అంటే లాస్ట్ ఫ్రేమ్ కూడా ఏదైనా తీసుకొని పంపిస్తే అదే ఎనర్జీ మెయింటైన్ చేసేది. మేము అనుకున్నాం అమ్మో ఈమె ఫుల్ ఇరగ తీస్తుంది బన్నీ సార్తో ఏమైనా అంటే దాటేస్తుంది అనుకున్నాం. కానీ హీరో గారు ఆల్రెడీ ఫుల్ డాన్సర్ కదా, ఇద్దరు డి అంటే డి చేశారు, సూపర్ అదిరిపోయి. ఇప్పుడు అందుకే అంత తెలుగులో కాదు హిందీలో అసలు హైలైట్. తప్పడు మారుంగా చాలా తప్పడు మారుంగా కిసక్ అని అసలు బాలీవుడ్ లో మెయిన్ సాంగ్స్ కూడా. జాతర సాంగ్ మన దగ్గర అది ఉంది కదా, రేణుక తల్లి, గంగో రేణుక తల్లి. అక్కడ మహాకాళి అంటే అమ్మవారిని అందరు పూజిస్తారండి. నేను బి అమ్మవారిని బాగా పూజిస్తాను. అమ్మవారు నిజంగా బన్నియార్కి పూనిందేమో, అమ్మవారికి పూనినందుకే అంత పూనకాల్లాగా అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. అసలు ఎవరు ఊహించనంత వెళ్ళిపోయింది. అంటే అమ్మవారి సాంగ్ కూడా మెయిన్ బాలీవుడ్ వైజ్గా కాకుండా తమిళనాడులో అయితే ఏంటి, మన కర్ణాటకలో అయితే ఏంటి, మన కేరళలో ప్రతి చోట అంటే ఆ దేవుడు అనేది అందరికీ సేమ్ ఉంటుంది కదా, ఆ పూనకాలు అనేవి సేమ్ ఉంటాయి. అది క్యాచ్గా వెళ్ళిపోయింది. దాన్ని కరెక్ట్గా రాయడం కూడా డైరెక్టర్ గారు అండ్ కొరియోగ్రఫీ చేయడం కూడా మన మాస్టర్స్ అన్నీ చేయడం వల్ల చాలా ఇంత పెద్ద
పెద్ద హిట్ దొరకడం జరిగింది. ఓకే, ఇలానే మీరు పాన్ ఇండియా మూవీస్ బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ పోవాలి. ఆల్ ది బెస్ట్ మైట్ బీ నుంచి కోరుకుంటున్నాము. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్, పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్స్ అండి. అండ్ హీరో ఫ్రెండ్స్ అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. మీరు డైలాగ్ చెప్పి డైలాగ్స్ క్లోజ్ చేసేద్దాం. మీరు డైలాగ్ చెప్పండి. డైలాగ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? పుష్ప అంటే ఫ్లవర్ కాదు కాదు, వైల్డ్ ఫైర్. తగ్గేదేలే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.